ఒకసారి విష్ణు పురాణంలో ఏం చెప్పాడు, భూమి వెళ్ళి స్వామి పాపభారాన్ని మొయ్యలేకుండా ఉన్నాను, పాపులు చాలా ఎక్కువైపోయారు, నీవు కటాక్షించాలి, ఈ భారం తగ్గించాలి అని భూదేవి వెళ్ళింది. వెళితే నీవేమి దిగులు చెందకు, నేను నీ బరువును తగ్గిస్తాను అన్నాడు స్వామి. వాడు కంసుడు అనేవాడు, పూర్వము కాలనేమి అనేవాడు, వాడు కంసుడయ్యాడు. వాడు చెయ్యని హింస లేదు ఈ కంసుడు. అందువల్ల మమ్మల్ని రక్షించాలి, నన్ను రక్షించు అంటే యజ్ఞయాగాలు జరగనీయడు, దేవాలయాల్లో పూజలు జరగనీయడు, ఏదైనా దాన ధర్మాలు జరగనీయడు, స్నానము తపస్సు చేసుకుందామంటే వాళ్ళందరినీ చెదరగొట్టి బెదరగొట్టుతున్నాడు. ఇట్లాంటివన్నీ ఎలా నియమించాలి అన్నాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వి ఇలా వెంట్రుకలలో కేశపాశము కొంచెం ఇట్లా తీశాడట. నా స్వరూపంతో కొంతమంది పుడతారు వెళ్ళు అన్నాడు ఆయన. ఏమిటి? మాయా, విష్ణు మాయా శక్తిని పంపించాడు. మాయా అంటే నలుపు, అగాధము, అర్థం కాదు. అందుకని వెంట్రుకలు తీశాడు ఆయన. విష్ణు మాయేతి కచ్చతే అన్నాడు. ఆ విష్ణు మాయ ఎలా ఉంటుందో చూపించాడు విష్ణు పురాణంలో. ఈ విష్ణుమాయ వస్తుంది పో అన్నాడు. ఆ విష్ణుమాయ దితి వచ్చింది, దైత్యులు ఒకవైపు, అదితి అమ్మవారు, అదితిర్దేవమాతస్త్వం అన్నాడు. అందుకనే మనకు కృష్ణాష్టమి నాడు ఏం చేస్తాము, మనం తర్పణం వదులుతాము చంద్రుడికి, దేవమాత అయినటువంటి అదితికి కూడా తర్పణం వదులుతాము. ఎందుకు అదితికి తర్పణం వదలాలి అంటే, పూర్వము అదితి అయినటువంటి దేవమాతయే ఆమె యశోదాదేవిగా మళ్ళీ అవతరించింది. దేవకీదేవిగా యశోదాదేవిగా ఆమె అవతరించింది మళ్ళీ. కాబట్టి ఆ అదితికి నమస్కారం చేయాలి. అదితే దేవమాత త్వం, అమ్మా నువ్వు గర్భము ధరించి కృష్ణుడిని ప్రసాదించావు. ఎందుకు? కృష్ణుడు పుట్టే ముందు మహామాయ పుట్టింది. ఆ మహామాయయే ఆయన వెంట్రుకలు తీసి ఇలా వేశాడు మహావిష్ణువు. ఆ వెంట్రుకలు మాయాస్వరూపం, మాయ కదా వెంట్రుకలు. ఇవి చాలా అందంగా ఉంటాయని ఇట్లా తిప్పితే ఒక అందం, ఇట్లా తిప్పితే ఒక, కలియుగంలో కూడా అంతా అదే కదా, ఈ వెంట్రుకల గురించే మాయ అన్నారు. అన్నీ ఇవే మాయ. అదే అసలు మాయ విష్ణువు చూపించాడు దాంట్లో విష్ణు పురాణంలో. మాయ అంటే ఇదే నాయన అన్నాడు. ఆ వెంట్రుకలు తీసి ఇట్లా ఇచ్చాడు. ఓ మాయ పుడుతుంది పో అన్నాడు. ఆ మాయ పుట్టింది. షట్ గర్భులు, ముందు 6 మంది పుట్టారు. వారు ఎవరు ఈ షట్ గర్భులు? చాలా దుర్మార్గులు. ముందు పూర్వయుగంలో ఈ 6 మంది 6 సంతానముగా పుట్టారు. 7వది దేవమాయ పుడుతుందన్నాడు. 8 కృష్ణ పరమాత్మ అష్టమ గర్భంలో పుట్టాడు. నీకు ప్రమాదం ఉందిరా అన్నాడు. ఆ మాయ ఇలా ఆకాశానికి ఎగిరి పుట్టగానే ప్రతి శిశువును చంపాడు. ఈ షడ్గర్భులన్న వాళ్ళని చంపేశాడు 6 మందిని. ఆ వసుదేవుడు ఇచ్చాడు, పాపం తప్పదు, పుట్టిన ప్రతి శిశువుని ఇచ్చాడు. లేకుంటే ఈమెనే చంపేస్తానన్నాడు. చెల్లెలేదు అక్కలేదు వాడికి, రాక్షసుడు. అందుకని 6 మందిని చంపాడు. 7వది చంపాలని ఇలా ఇట్లా ఆకాశానికి ఇట్లా వేసి ఇలా కత్తితో చంపాడు ప్రతి పిల్లవాడిని, శిశువుని. అలా ఈమెను ఇట్లా వేయగానే వీడి కత్తికి అందకుండా ఆమె ఇలా ఆకాశంలోకి ఎగిరి, దేవమాయ కదా ఆమె, విష్ణుమాయా శక్తి, ఆ మాయాదేవి అలా అని వికసించింది, వికటాట్టహాసం చేసింది. ఒరే మూర్ఖుడా, నీకోసం పుడుతున్నాడు త్వరలో నిన్ను చంపేవాడు అన్నది. ఆమెనేం చేయలేకపోయాడు మాయాదేవి. అలా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అష్టమ గర్భంలో పుట్టాడు కృష్ణ పరమాత్మ. పుట్టి కంసుణ్ణి జాతః కంస వధార్థాయ భూభారోత్తారణాయ చ అని మనం చెప్తాం కృష్ణాష్టమి నాడు. జాతః కంస వధార్థాయ, కంసుణ్ణి వధించడానికి, భూభార ఉత్తరణాయ చ, భూభారమును తగ్గించడానికి, భూభారము నుంచి రక్షించడానికి. ఈ కంసుణ్ణి సంహరించి భూభారమును సంగ్రహించి తగ్గించి లోకాన్ని రక్షించడానికి నువ్వు పుట్టావు. పాండవానాం, అక్కడ వికాసాయ, పాండవులు అభివృద్ధి చెందడానికి నీవు పుట్టావు కృష్ణ అని చెప్తున్నావు. ఇటువంటి కృష్ణుడు ఎలా సంభవించాడో విష్ణు పురాణంలో చెప్పాడు.
మూల కథ విష్ణు పురాణమే అన్నింటికి. Please subscribe to our YouTube channel. Like and share this video.